హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. మనం ఈవినింగ్ అయ్యేటప్పటికి మంచిగా ఏదైనా స్నాక్స్ తినాలనిపిస్తుంది కదా! అలాంటప్పుడు ఉప్మా రవ్వతో చక్కగా గారెలు చేసుకోవచ్చు. క్రిస్పీ క్రిస్పీ గారెలు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. నేను చేశాను. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. దానికోసం ముందుగా ఒక పాన్ పెట్టుకొని అందులో 2 కప్పులు వాటర్ ఏసుకోవాలి. 2 కప్పులు వాటర్ ఏసుకొని మనం రుచికి తగ్గట్టుగా కొంచెం సాల్టు, అలాగే ఒక స్పూన్ నెయ్యి వేసుకొని వాటర్ అంతా బాగా మరిగిన తర్వాత ఒక కప్పు సూజీ రవ్వ అంటే ఉప్మా రవ్వ వేసుకొని బాగా ఉడికించుకోవాలి. సూజీ రవ్వ ఎక్కడ ఉండలు లేకుండా చక్కగా గడ్డలు లేకుండా మనం కలుపుకుంటూ మంచిగా ఉప్మాలా చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఉప్మా ఇలా రెడీ అయిపోయిన తర్వాత ఉప్మా అంతా కూడా వేరే గిన్నెలోకి సెపరేట్ చేసేసుకొని ఉప్మా బాగా చల్లారిన తర్వాత దాంట్లో మనం చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే కొంచెం కరివేపాకు, అల్లం కూడా చిన్న చిన్న ముక్కలుగా తరిగి అందులో వేసుకోవాలి. తర్వాత దీంట్లో కూడా మనం రుచికి తగ్గట్టుగా కొంచెం సాల్ట్ ఆల్రెడీ ముందు వేసాం కాబట్టి కొంచెం సాల్ట్ వేసుకొని, అలాగే కొంచెం పసుపు వేసుకొని ఇవన్నీ బాగా కలుపుకొని ముద్దలా చేసి పెట్టుకోవాలి. అలాగే దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి కూడా వేసుకుంటే మనకి వడలు, గారెలనేవి చాలా క్రిస్పీగా వస్తాయి. బియ్యం పిండి కూడా బాగా కలుపుకొని ఒక చెంచాడు ఆయిల్ వేసుకొని ఈ ముద్దనంతా ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి. 10 మినిట్స్ తర్వాత ఇలా చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని మనం గారెల్లాగా చేసుకొని మధ్యలో చిన్న రంధ్రం పెట్టుకుంటే మనకి గారెల షేప్ వస్తుంది. చక్కగా ఇలా పిండంతా కూడా చిన్న చిన్న గారెల్లాగా చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్‌లో ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ గారెలన్నీ కూడా చిన్న చిన్నగా అందులో వేసేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక మాత్రమే మనం ఈ గారెలనేవి ఆయిల్‌లో వేసుకోవాలి. ఇలా వేసేసుకొని రెండు వైపులా కూడా మంచిగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు కూడా వేగించుకుంటే మనకి క్రిస్పీ ఉప్మా గారెలైతే రెడీ అయిపోతాయి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయన్నమాట. నేనైతే ట్రై చేశాను. చాలా బాగా వచ్చాయి. మీరు కూడా ట్రై చేయండి. నా వీడియో నచ్చితే నా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.